ఎందులకు కోరి కష్టములను కొని తెచ్చుకొనిచున్నావు? చూడు బాలిక, జరుగున్నది వీక్షించుట తప్ప ఏమీయూ చేయనని నీవు నాకు మాటిచ్చి ఉన్నావు. గుర్తు ఉన్నదా? ఇప్పుడు ఇటులో చేయడం సబబు కాదు. నన్ను క్షమించండి గుప్తా గారు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఇంకా సేపట్లో పౌర్ణమి గడియలు ముగియబోతున్నాయి. ఆ తర్వాత నేనేం చేసినా, నేనెంత బ్రతంలాడినా నన్నిక్కడ ఉంచారని నాకు తెలుసు. చనిపోయాక కూడా ఇక్కడే ఉండి మరుజన్మకు కావాల్సిన బాధని కూడా మూట కట్టుకుంటున్నానన్నారు కదా. అదే నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఈ పరిస్థితుల్లో వదిలేస్తే అంతకన్నా బాధని మూట కట్టుకొని వెళ్తా గుప్తా గారు. నా జీవితం అంతా ఇచ్చిన దాంతో తృప్తి పడ్డం అలవాటైపోయిన నాకు మొదటిసారి నాకు కావాల్సిన దానికోసం పోరాడుతున్నాను గుప్తా గారు. దయచేసి నన్ను ఆపకండి. అనాథగా పుట్టడం అదే తలరాత నా పిల్లలకి కూడా ఇస్తానంటే నేను చూస్తూ ఊరుకోలేను.